ఇలా అడుగుతున్నాను ఏమనుకోదు డాక్టర్ గారు. ఏంటి సార్ అసలు రోబోటిక్ నీ సర్జన్ అంటే రోబో వచ్చి ఆపరేషన్ చేస్తున్నది? ఒక రోబోని పెట్టి ఛార్జెస్ ఎక్కువ తీసేసుకుంటారేమో కదా వాళ్ళ హాస్పిటల్ని డెవలప్ చేసుకోవడానికి, లేకపోతే పేషెంట్స్ని బాగా దోచేయడానికి. రోబోని అడ్డు పెట్టుకుని ఆసుపత్రులు దోచేస్తాయి అనేది కరెక్ట్ కాదు. హలో ఎవ్రీబడి. సో ఈరోజు మనం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోని ది బెస్ట్ హాస్పిటల్ అయిన సాయి హాస్పిటల్ అధినేత అయిన కె విజయ్ కుమార్ గారితో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాం. సో ఈయన ఆర్థోపెడిక్స్లో స్పెషలిస్ట్. సో అసలు ఆయనకి ఆర్థోపెడిషన్లోనే స్పెషలైజేషన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం ఆయన అడిగి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో నేను చెప్పినట్టుగా ఫస్ట్ క్వశ్చన్ అది, మీకు ఆర్థోపెడిక్లోనే స్పెషలైజేషన్ చేయాలని ఎందుకు అనిపించింది సార్? అసలు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. ఎందుకంటే నేను ఊర్లో ఒక డాక్టర్ గారిని చూసి ఒక పల్లెటూరులో ఇన్స్పైర్ అయ్యాను. ఒకసారి డాక్టర్ అవ్వాలనుకున్న తర్వాత సర్జన్ అవ్వాలనే కోరుకుండేది. అంటే ఆపరేషన్ చేయాలంటే ఆసక్తి, ఎందుకంటే ఆ డాక్టర్ గారు ఆపరేషన్లు చేసేవారు. సో ఆపరేషన్లు చూసి సర్జన్ అవ్వాలనే ఆసక్తి ఉండేది అంతే. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్సీ చేసిన తర్వాత రకరకాల బ్రాంచుల్లో మనం పనిచేస్తాం. పనిచేసినప్పుడు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేయాలి, మళ్ళీ కొన్ని బ్రాంచెస్ చేస్తే అది ఆఖరు కాదు, మళ్ళీ దాంట్లో సూపర్ స్పెషాలిటీ చేస్తే కానీ మంచి భవిష్యత్తు ఉండదు అని ఆలోచించి, అప్పటి మా ఆర్థిక పరిస్థితి ఇంకా ఫర్దర్గా చదవడానికి కూడా పెద్దగా కష్టం అవుతుందనే ఉద్దేశంతో ఆర్థోపెడిక్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారి నేను ఆర్థోపెడిక్స్ జాయిన్ అయిన తర్వాత నా అదృష్టం, మొదటి 1 సంవత్సరం ట్రైనీగా పనిచేస్తున్నప్పుడు ఆ మద్రాస్ రామచంద్ర మెడికల్ కాలేజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిట్లో వర్క్ చేశాను. సో నేను పనిచేసిన హెచ్ఓడీస్ కానీ అక్కడ యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ వాళ్ళని చూసి దెన్ ఐ బికేమ్ మ్యాడ్ అబౌట్ ఆర్థోపెడిక్స్. సో అప్పటి నుంచి ఇంకెట్టి పరిస్థితుల్లో ఆర్థోపెడిక్స్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఆర్థోపెడిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే, వెరీ నైస్ సార్. సో నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ద రోబోటిక్ నీ సర్జన్. సో ఏంటి సార్ అసలు రోబోటిక్ నీ సర్జన్ అంటే? రోబో వచ్చి ఆపరేషన్ చేస్తుందా అది? లైక్ దాని మీనింగ్ ఏంటి? రోబోటిక్ సర్జరీ అంటే ఇట్ ఈస్ రోబో అసిస్టెడ్ నీ సర్జరీ. ఓకే, అంతే తప్పించి రోబో వచ్చి ఆపరేషన్ చేయడం జరగదు. యాక్చువల్గా రోబోటిక్ ఆపరేషన్ చేయాలి అంటే చేసే సర్జన్కి చాలా ఎక్కువ నైపుణ్యం ఉండాలి. రోబో సర్జన్ చెప్పినట్టు పనిచేస్తుందే తప్పించి తను చేసే పని కరెక్ట్గా జరుగుతుందా లేదా నిర్ధారించుకునే శక్తి రోబోకు ఉండదు. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు కూడా సర్జన్ చెప్పినట్టు రోబో తన పని తాను చేస్తుందా లేదా, కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు సర్జన్ సమీక్షిస్తూనే ఉంటాడు. సో రెగ్యులర్ సర్జరీలో చాలా నైపుణ్యం ఉంటే తప్పించి డైరెక్ట్గా రోబో సర్జరీ చేయటం అనేది కుదరదు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, అసలు చెట్లు కొట్టడం అనుభవం లేనివాడికి ఒక చెట్లు కొట్టే మిషన్ అప్పగించి కొట్టమంటే ఎంత ప్రమాదమో, పూర్తిగా నైపుణ్యం లేని వాడికి ఒక రోబో ఇచ్చి రోబోటిక్ ఆపరేషన్ చేయమంటాం కూడా అంతే ప్రమాదం. సో రోబోటిక్ నీ సర్జరీ అంటే రోబో అసిస్టెడ్ నీ సర్జరీ. రోబోని ఉపయోగించి సర్జరీ చేస్తారు, అంతేగాని రోబో వచ్చి సర్జరీ చేయదు. రైట్. ఓకే. సో ఇప్పుడు అందరికీ ఉన్న అపోహ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అడుగుతున్నాను ఏమనుకోదు డాక్టర్ గారు. సో అందరికీ ఉన్న అపోహ ఏంటంటే, ఒక రోబోని పెట్టి ఛార్జెస్ ఎక్కువ తీసేసుకుంటారేమో కదా వాళ్ళ హాస్పిటల్ని డెవలప్ చేసుకోవడానికి, లేకపోతే పేషెంట్స్ని బాగా దోచేయడానికి తీసుకుంటారు కదా ఛార్జెస్. ఒక రోబోని పెట్టి చేసేది ఒక మనిషే కదా చేసేది, మరి రోబోకి ఎందుకు ఛార్జెస్, అన్ని ఎక్కువ ఛార్జెస్ ఎందుకు ఉంటాయి అనే డౌట్ ఉంటుంది. సో దానికి మీ సమాధానం ఏంటండి? ఇట్స్ చాలా మంచి ప్రశ్న. అంతేకాకుండా చాలామంది మనసులో ఉన్న అనుమానం, మొట్టమొదట అసలు రోబోతో ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలి?
మామూలు ఆపరేషన్ ఇంతకుముందు చేసేవారు కదా, రోబోతో చేయించుకుంటే మంచిది కదా, మంచిదని చెప్తున్నారు ఊరికనే అని. సో దీన్ని ఎప్పటికీ కూడా మనం కాదు అని చెప్పడానికి లేదు. మా నాన్నగారు కుండలో నీళ్లు తాగేవారు, ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చిన కాలంలో కూడా నేను కుండలోనే నీళ్లు తాగుతాను అంటే కాదనేవాళ్ళు ఎవరు? ఖచ్చితంగా కాదనేవాళ్ళు ఎవరు లేరు. సో మిమ్మల్ని మామూలుగా ఆపరేషన్ చేయించుకోవద్దని ఎవరు చెప్పరు. సో రోబోతో చేయించుకుంటే ఉపయోగం ఏంటి? మిషన్ ఈజ్ మోర్ పర్ఫెక్ట్ దెన్ మ్యాన్. సో మనం మిషన్ని నియంత్రిస్తాం, మనం చెప్పినంత పర్ఫెక్ట్గా మిషన్ పని చేస్తుంది. అదే పర్ఫెక్షన్తో మనిషి చేతులు చేయలేవు. నేను 2 డిగ్రీల్లో కట్ చేయాలి అని అనుకుంటాను, కానీ 2 డిగ్రీల యాంగిల్లో కట్ చేయటం అనేది మనిషికి సాధ్యం కాదు. ఒకసారి సాధ్యమైనా దాన్ని రిపీటెడ్గా 2 డిగ్రీల్లోనే కట్ చేయడం అసాధ్యం. అదే మెషిన్ 2 డిగ్రీస్ ఫీడ్ చేసి అక్కడ పెడితే ఎన్ని వందలన్నా 2 డిగ్రీస్లో కట్ చేస్తుంది. సో రోబో వాడటం వల్ల పర్ఫెక్షన్ పెరుగుతుంది. పర్ఫెక్షన్ ఎప్పుడైతే ఆపరేషన్లో పెరిగిందో నీ కీలు ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఇది మీ మొదటి ప్రశ్నకు సమాధానం. రోబోతో ఎందుకు చేయించుకోవాలి ఆపరేషన్ అనే దానికి ఇది సమాధానం. సో మనకు మోర్ పర్ఫెక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా రోబోలో చేయించుకుంటే మోర్ పర్ఫెక్ట్. అంతేకాకుండా టెక్నికల్గా చాలా ఇంకా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఉపయోగాలు ఏంటంటే రోబోతో చేయించుకున్నప్పుడు లోపల కండరాలని తొలగించడం తక్కువ చేస్తాం, దానివల్ల ఆపరేషన్ తర్వాత తక్కువ నొప్పి ఉంటుంది. ఇవన్నీ పేషెంట్కి అనుభవిస్తే కానీ దానిలో లాభం తెలియదు. ఓకే, సో లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే షార్ట్ టర్మ్లో తక్కువ నొప్పి ఉంటుంది ఆపరేషన్ తర్వాత. ఇక 3 ఖరీదు. సో కుండ ఖరీదుకి ఫ్రిడ్జ్ని తేలేము, కుండ ఖచ్చితంగా తక్కువ ఖరీదుకే వస్తుంది. ఫ్రిడ్జ్ 20 సంవత్సరాల క్రితం మీరు కొనుక్కున్నప్పుడు ఉన్న ఖరీదు ఇప్పుడు లేదు. ఎందుకు? వాడకం పెరిగింది, నెంబర్స్ పెరిగినాయి, ఖరీదు తగ్గింది. అలాగే రోబోస్ కూడా ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో, ఖరీదు చాలా ఎక్కువ. ఆ ఖరీదు వెనక్కి రావాలంటే ఖచ్చితంగా కొంత ఖరీదు ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా రోబో ఆపరేషన్కి విపరీతంగా ఎక్స్ట్రా ఖర్చు ఏమవుదు. యూజువల్గా ఒక రోబో ఆపరేషన్కి మామూలు మోకాలకి దీనికి ఒక 50,000 నుంచి 75,000 మధ్యలో తేడా వస్తుంది. ఇది కూడా ఎందుకంటే రోబోకి వాడే బ్లేడ్స్, దానికి వాడే కప్పే గుడ్డలు, డ్రేప్స్ అంటాం, వీటి ఖరీదు డిస్పోజబుల్స్ ఇవన్నీ వాడి పడేస్తారు. కొంత నిర్దిష్టంగా రోబోకి అవసరమయ్యే ఖర్చు ఉంటుంది. అందుకు కొద్దిపాటి తేడా ఖచ్చితంగా ఉంటుందమ్మా. కానీ రోబోని అడ్డు పెట్టుకుని ఆసుపత్రులు దోచేస్తాయి అనేది కరెక్ట్ కాదు. ఉన్న టెక్నాలజీని అందుబాటులో తేవటానికి ఆసుపత్రులు కూడా అంతే కష్టపడతాయి. అంత ఫైనాన్షియల్ బర్డెన్ హాస్పిటల్ మోస్తుంది, దాన్ని అప్పు తీర్చాలి. సో మీరు వాడుకోవడానికి మార్కెట్లోంచి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి మీకు అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఒక గ్లాసులో 1/2 గ్లాసు నీళ్ళనే ఉన్నాయి అనేవాళ్ళు ఒకళ్ళు అయితే 1/2 గ్లాసు ఖాళీగా ఉంది అనేవాళ్ళు ఒకళ్ళు. మీరు ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ అంతే. బాగా చెప్పారండి. సో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు ఒక రోబో అసిస్టెన్స్ తోటి చేస్తాము అంటే దానికి అంటే ఇన్పుట్స్ ఇస్తాం మనము 2 సెంటీమీటర్స్ కంటే 2 సెంటీమీటర్స్ కట్ చేయమని. అంటే నాకు ఇప్పుడు వెంటనే ఒక రోబో సినిమా గుర్తొచ్చింది యాక్చువల్గాను. సో దాంట్లో ఎలా అయితే మనం చిట్టి రోబోకి మంటలు ఉన్నాయి వెళ్ళి కాపాడు మనుషుల్ని ఎలా చెప్పాము, మీరు అలాగే జస్ట్ ఇన్పుట్స్ అనేవి మీరు నోట్తో చెప్పేస్తే చేసేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ రోబో లాగానే ఉంటుంది సినిమాలో చూపించినట్టుగా. ఇది మీరు సినిమాలో చూపించినట్టుగా ఒక మనిషి రోబో బొమ్మ ఉండదు అక్కడ. ఓకే, ఇట్ ఇస్ రోబోటిక్ ఆర్మ్. ఓకే ఓకే, సో అది వచ్చి మనం కట్ చేస్తున్నప్పుడు ఒక 2 degrees యాంగిల్కి సెట్ చేసి పెడితే నేనే కట్ చేస్తాను. సో ఒక రోబో ఆర్మ్ అనేది ఉంటుంది, దానికి మనం ఇన్పుట్ ఇస్తాము, లైక్ ఒక 2 సెంటీమీటర్స్ కట్ చేసి పెట్టాలి. ఇట్స్ టోటల్లీ ప్రోగ్రామ్ అమ్మా, ఇట్స్ ఎ ప్రోగ్రామ్. ఓకే ఓకే సార్. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఒక మనిషి గురించి మాట్లాడాలి అంటే ప్రెసెంట్ కోవిడ్ ముందు అండ్ కోవిడ్ తర్వాత కింద అయిపోయింది. ఇప్పుడు అందరికీ కూడా కోవిడ్ వచ్చింది, చాలా కోలాహలం జరిగింది అసలు ప్రపంచానికేను. సో ఒక ఆర్థోపెటిక్గా మీరు ఎలా ఫేస్ చేశారు, ఒక కాన్సిక్వెన్సెస్ లాంటివి మీరు ఎలా ఫేస్ చేశారు అసలు? కోవిడ్ ఫేస్ చేయడం అందరూ ఒకలాగే ఫేస్ చేసాం. ఎవ్రీబడి ఫేస్ కోవిడ్. ఓకే ఓకే, యాజ్ అ డాక్టర్ వి రన్ దిస్ యాజ్ అ కోవిడ్ హాస్పిటల్ రన్ చేసాం. దెన్ కోవిడ్ ట్రీట్మెంట్ అందరికీ తెలిసిందే. వాట్ ఎవర్ వీ డిడ్, ఐ థింక్ వీ హావ్ గివెన్ బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. ఓకే, బట్ పోస్ట్ కోవిడ్
లైఫ్ ఎలా ఉంది అంటే ఆర్థోపెడిక్లో ముఖ్యంగా చాలామంది యంగ్ పీపుల్లో ఇప్పుడు మేము ఏదైతే మోకాళ్ళ మార్పిడి గురించి పెద్దవాళ్ళలో మాట్లాడుతున్నాం అలాగా తుంటి ఎముకలు పాడైపోయి ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. అంటే తుంటి ఎముక బాల్కి రక్త సరఫరా తగ్గిపోయి బాల్ చచ్చుబడిపోయి విపరీతమైన బాధ వస్తుంది. సో వెరీ యంగ్ ప్రొడక్టివ్ పీపుల్ అంటే హూ ఆర్ కీ పీపుల్ ఫర్ ద ఫ్యామిలీ, వాళ్ళు బ్రెడ్ విన్నర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, వీళ్ళు చాలామంది ఈ హిప్ జాయింట్ పెయిన్స్తో వస్తున్నారు. సో చాలామంది వీళ్ళలో కొంతమందికి కంప్లీట్గా కీలు మార్పిడి చేయవలసిన అవసరం వస్తుంది. బాగా కొంచెం ఎర్లీ స్టేజ్లో వస్తే కొంత స్టెమ్ సెల్ థెరపీ అంటున్నాం అప్పుడు. ఓకే, సో ఆ కీలుకి రక్త సరఫరా మెరుగుపరచడానికి ఆ కీలుకి ఒక రంధ్రం ఏర్పాటు చేసి దాన్ని స్టెమ్ సెల్స్తో ఫిల్ చేసి కొంత ఈ జబ్బుని ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడడానికి కొత్త పద్ధతులు వచ్చినాయి. సో వీటిల్ని డెఫినెట్గా సాయి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ స్టెమ్ సెల్ థెరపీని. సో దీస్ ఆర్ ద న్యూ ట్రెండ్స్ ఆఫ్టర్ కోవిడ్. అంటే ఒకప్పుడు ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఒక 3-4% మందిలో చూస్తే ఎక్కడైనా, ఇప్పుడు దట్ హ్యాస్ గ్రోన్ అప్ టు 10 to 12% ఆఫ్ ద పీపుల్లో, యంగ్ పీపుల్లో ఈ ఏవిఎన్ కనపడుతుంది. ఓకే సార్, ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు మీ ప్రాక్టీస్లో మీరు రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏమైనా చెప్పగలరండి? ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ మెడికల్ ప్రాక్టీస్ నౌ ఏంటంటే మ్యాన్ పవర్. ఓకే, సో సర్వీస్ ఇవ్వడానికి అడిక్వేట్ మ్యాన్ పవర్ చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యామిలీ అందరూ బిజీ, పేషెంట్ని ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళని లేదా లాంగ్ టర్మ్ బెడ్ రిడన్గా ఉండిపోతున్న పీపుల్ని ఆపరేషన్ తర్వాత చూసుకోవడానికి వాళ్ళకి సరిపడా సమయం దొరకట్లేదు ఉద్యోగరీత్యా వాళ్ళ పనుల ఒత్తిడి వలన. సో వాళ్ళకి సరైన సర్వీస్ ఇవ్వడానికి క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ హాస్పిటల్లో ఉంచేద్దామంటే హాస్పిటల్స్లో చాలా ఖరీదు ఎక్కువైపోతుంది. హాస్పిటల్స్లో కూడా సర్వీస్ ఇవ్వటం కోసం హాస్పిటల్లో ఉంచుకోరు ఎవరు. కాబట్టి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే మ్యాన్ పవర్ అండ్ సర్వీస్ ఇన్ ద హాస్పిటల్ ఇండస్ట్రీ. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి చెప్పారు కదా సార్, సో వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు మీరు అసలు? ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మా హాస్పిటల్ కాదమ్మా, ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆల్ ఓవర్ ఇండియా ఎస్పెషల్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ షార్టేజ్ హాస్పిటల్ ఇండస్ట్రీ. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ముందు గవర్నమెంట్ షుడ్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ నర్సింగ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ నర్సెస్ షుడ్ ఇంక్రీజ్. సో ఇక్కడ మనకి హాస్పిటల్లోకే నర్సెస్ సరిపడా లేరు. అలాంటప్పుడు ఇంకా హోమ్ నర్స్ సర్వీసెస్ ఇవన్నీ ఇవ్వటం కష్టం. కాబట్టి మా వరకు సాయి హాస్పిటల్ నుంచి ఏం చేస్తున్నాం అంటే వీ ఫైండ్ అవుట్ పీపుల్ హూ కంప్లీటెడ్ క్లాస్ 10, 10వ తరగతి ముగిసిన తర్వాత ఎవరైనా ట్రైనింగ్ కావాలి అంటే పిల్లల్ని తీసుకుని వచ్చి 3 నెలలు స్టైపెండ్ ఇచ్చి ఓకే హెల్త్ కేర్ సపోర్ట్ పర్సనల్ అని సపరేట్గా వీళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ ట్రైనింగ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ పర్సనల్ హైజీను, హ్యాండ్ హైజీన్ ఎలాగా, పేషెంట్కి ఎలాగ స్క్రబ్ ఇవ్వాలి, పేషెంట్ని బెడ్ నుంచి చైర్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, పేషెంట్ని ఎలాగ పొజిషన్ చేయాలి, డైలీ పేషెంట్ నీడ్స్ ఏం చేయాలి పొద్దుటి నుంచి అంటే పేషెంట్ బ్రషింగ్ దగ్గర నుంచి బాడీ స్క్రబ్, పేషెంట్కి అవసరమైన మందులు ఇవ్వటం, బీపీ చూడటం, షుగర్ చూడటం, అతనికి ఇవ్వాల్సిన మెడికేషన్ ఇవ్వటం నేర్పిస్తాం. అంతేకాకుండా వాళ్ళకి కొంతవరకు ట్రైనింగ్ హాస్పిటల్తో మాట్లాడటం, ఏ పరిస్థితుల్లో పేషెంట్ని తిరిగి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేది ఫ్యామిలీతో కోఆర్డినేట్ చేస్తారు. ఇవి కాకుండా వాళ్ళకి నేర్పించేది ఏంటంటే చిన్న చిన్న ప్రొసీజర్స్, అంటే ఎప్పుడైనా యూరినరీ క్యాథెటర్ వేయటం ఎలాగా, అలాగే ఇంజెక్షన్స్ కోసం క్యాన్యులా వేయటం ఎలాగా, ఇలాంటి బేసిక్ ప్రొసీజర్స్ 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి అందరికీ కూడా జాబ్స్ వస్తాయి ఇన్ ద హాస్పిటల్ యాజ్ హెల్త్ కేర్ సపోర్టర్ ఇన్ ద రూమ్. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ వీఆర్ ఏబుల్ టు డూ అండ్ చాలా ఉపయోగకరం. ఇట్ ఇస్ ఏ మ్యూచువల్ బెనిఫిట్ ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ అనేది మీరే స్టార్ట్ చేసిందా అండి? ఇది మీరు ఎస్టాబ్లిష్ చేసి మీరే ఎంకరేజ్ చేశారు స్టూడెంట్స్ అందరినీ కూడా. ఓకే, వెరీ నైస్. ఇంకా మనకి ఆర్థోపెడిక్ సర్జన్ ఇప్పుడు ఏదైనా ఒక పెయిన్ వచ్చింది అంటే వెళ్తాము. సో వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే
వాళ్ళు తొందరగా తగ్గించడానికి వాళ్ళ టిప్స్ అండ్ ట్రిక్స్ వాళ్ళు చెప్తారు. సో మీరేం చేస్తారు సార్? లైక్ వెంటనే వాళ్ళకి సర్జరీ అనేది రికమెండ్ చేస్తారా, లేకపోతే ఒక 2-3 టైమ్స్ వాళ్ళకి ఇలాంటి ఒక ఎక్సర్సైజెస్ చెప్పి ఇలా ఇంకా చేసుకోండి, పర్ఫెక్ట్ చేయండి దాన్ని, ఇలా చెప్తారా మీరు? లేకపోతే సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నట్టు చెప్తారా వాళ్ళకి? నాకు అర్థమైంది ఏంటంటే మోకాళ్ళ మార్పిడి ఎప్పుడు చేయించుకోవాలి, ఎన్నాళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు బై వాట్ ఎవర్ మీన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోకాళ్ళ మార్పిడి ఎప్పుడు చేస్తారంటే నీ కీలు పూర్తిగా అరిగిపోయిందని ఎక్స్రేలో నిర్ధారించిన తర్వాత. ఓకే, ఒక్కసారి అరిగిపోయిన మోకాల్ని తిరిగి మామూలుగా చేయటం ఎవరికి సాధ్యం కాదు. ఓకే, ముఖ్యంగా స్టెమ్ సెల్ ఇంజెక్షన్లని, ఆ ఇంజెక్షన్లని, ఈ ఇంజెక్షన్లని, రకరకాల థెరపీలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా మోకీలు అరిగిపోయిన వాళ్ళకి ఎవరికి పని చేయవు. దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు. ఓకే, వాడుక భాషలో చెప్పాలి అంటే మోకాలు మార్పిడి ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే పేషెంట్ ఎవరైనా వారంలో 3 రోజులకు మించి నొప్పి కొరకు బిళ్ళ వేసుకుంటేనే కానీ నా దైనందిన కార్యక్రమాలు శుభ్రంగా చేసుకోలేకపోతున్నాను అంటే దట్ ఈస్ ఎన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఓకే, అది సింపుల్. తీసుకున్నా కూడా నేను చేసుకోలేకపోతున్నాను, నా పని లేదు. కనీసం 3 రోజులు వారంలో పిల్స్ తీసుకుంటాను అంటే అది మంచి సంకేతం కాదు. కంటిన్యూస్ గా అలా పిల్స్ నెలల తరబడి తీసుకుంటే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాబట్టి ఎప్పుడైతే వారంలో 3 రోజులకు మించి నొప్పి బిళ్ళలు లేకుండా నా దైనందిన కార్యక్రమాలు చేసుకోలేను అంటున్నారో అది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఓకే, సో వాళ్ళు ఇమీడియట్ గా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అయితే అది డాక్టర్ చూసిన తర్వాత నిర్ధారణ చేస్తారు. ఓకే ఓకే, సో ఇప్పుడు సర్జరీ అనేది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి కదా సార్? సో రోబోటిక్ సర్జరీ అయినప్పుడు మీరు చెప్పారు మెషిన్కి ఎక్కువ మెమరీ పవర్ ఉంటుంది కంపేర్డ్ టు అ మ్యాన్ అన్నట్టు. సో దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారండి? సర్జరీకి దేనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, ఏ సర్జరీకైనా ఉండవు అయితే? ఓకే, సర్జరీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సర్జరీకి కాంప్లికేషన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, కాంప్లికేషన్స్ అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉందనేది చెప్తారు. ఓకే, ముఖ్యంగా ఏ ఆపరేషన్లో అయినా సరే ఇన్ఫెక్షన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెట్. అంటే ఆపరేషన్ తర్వాత చీమ్ పట్టడం అనేది ఒక రకమైన ప్రాబ్లం. సో కీళ్ల మార్పిడిలో అది అసలు రాకూడదు, వస్తే చాలా ప్రమాదకరం. ఓకే, సో రోబోటిక్ నీ సర్జరీలో కూడా ఆ కాంప్లికేషన్ ఉంటుంది, రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఛాన్సు మామూలు సర్జరీ కన్నా కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కోత తక్కువగా ఉంటుంది. ఓపెనింగ్ ఎప్పుడైతే తక్కువ ఉందో అప్పుడు చీమ్ పట్టే అవకాశం, ఎక్స్పోజర్ టైం తగ్గినప్పుడు చీమ్ పడడానికి అవకాశం కూడా తగ్గుతుంది. బట్ ఇవన్నీ ఇంకా పబ్లిష్డ్ రిపోర్ట్స్ ఎక్కడా లేవు, కానీ బట్ ఆ అవకాశం ఒకటి ఉంది. అంతే తప్పించి కాంప్లికేషన్స్ అంటూ లేకుండా ప్రపంచంలో ఏ ప్రొసీజర్ ఉండదు. దురదృష్టవశాత్తు పడిపోయిన ప్లేన్ల గురించే మనం మాట్లాడుకుంటాం. లక్షలాది రోజు మామూలుగా వెళ్తున్న ప్లేన్స్ గురించి మనం మాట్లాడుకోం. అలాగే ఎవరికో ఒక మోకాలు ఆపరేషన్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా అందరికీ ఆ ఫెయిల్ అయిన మోకాలు గురించే భయం. దాని వెనకాల చాలా కారణాలు ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ రావడానికి అతనికి ఉండే పర్సనల్ కారణాలు చాలా ఉండొచ్చు. అతను ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయి ఉండొచ్చు. అతనికి ఎక్కడో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. రకరకాలుగా ఈ కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఛాన్సెస్ ఆర్ ఓన్లీ 1 to 2%. సో అదే సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళకి ఫెయిల్ అయింది అంటే ఇంకొకరికి చేసినప్పుడు వాళ్ళకి భయం వేసేస్తూ ఉంటుంది. అమ్మో వాళ్ళకి చేశారు, వాళ్ళకి సెట్ అవ్వలేదు, నాకు కూడా అలా అయిపోతే ఏంటి, నా ఇంట్లో నేను ఒక్కళ్ళనే ఓన్లీ ఇన్కమ్, సో నాకు కూడా అలా అయితే ఏంటి అనే భయం ఉంటుంది డెఫినెట్గా ఒక పేషెంట్కి. సో మీరు వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పి సర్జరీ అనేది రికమెండ్ చేస్తారు వాళ్ళకి? ఆప్టమిస్టిక్ అప్రోచ్ అమ్మా, అంతే. ఇఫ్ ఇట్ ఈస్ 1 to 2% కూడా భయపడితే మనం జీవితంలో ప్రోగ్రెస్ కాలేము. బస్సు యాక్సిడెంట్ అవుతుందని బస్సు ఎక్కలేం కదా, ఎక్కటం మానలేం కదా ఈ రోజుల్లో. సో మనం ఫ్లైట్ యాక్సిడెంట్స్ వింటాం, బస్ యాక్సిడెంట్స్ వింటాం, కార్ యాక్సిడెంట్స్ వింటాం. కారు నడపటం మానం కదా, కారులో ప్రయాణించడం మానేయం కదా. సో ఇది కూడా అంతే.
మీరు విన్నది కరెక్టే, వాళ్ళు ఎవరికో కాంప్లికేషన్ వచ్చి ఉండవచ్చు, మీకు వస్తుంది అని గ్యారంటీ లేదు. రావడానికి అవకాశం 1 నుంచి 2% అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ భయాన్ని పోగొట్టడానికి ముందు బాగా చేయించుకుని నడుస్తున్న పేషెంట్ని చూపించడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదొక్కటే మార్గం. అంతేగాని నీ కాంప్లికేషన్ రాదు అని చెప్పి సర్టిఫై ఎవరు చేయలేరు. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్లో చూసుకుంటే యు ఆర్ ద బెస్ట్ రోబోటిక్ నీ సర్జన్. సో మీరు 100 పాజిటివ్ కేసెస్ మీకు వచ్చి ఉంటాయి. సో మీరు బెస్ట్ డాక్టర్ ఇప్పుడు. సో మీకు వచ్చిన 100 కేసెస్ నిజంగానే పాజిటివ్ కేసెసా, లేకపోతే అందులో కొన్ని నెగిటివ్స్ కూడా ఉండి వాటిని పాజిటివ్గా ఏమైనా చూపిస్తున్నారా? ఇప్పుడే చెప్పానమ్మా, కాంప్లికేషన్ లేకుండా ఎక్కడ సర్జరీ ఉండదు. అవును. సో ఒక సర్జన్ నేను జీవితంలో ఒక్క కేసు కూడా కాంప్లికేషన్ కాలేదు అని చెప్పాడంటే ఐదర్ అతను అసలు ఆపరేషన్ చేయలేదు లేదా అబద్ధం చెప్తున్నాడు. సో రెండాట్లో ఏదో ఒకటే కరెక్ట్. సో ఎవ్రీబడి విల్ ఫేస్ ఛాలెంజెస్. ఓకే, ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ చేశారు అన్న దాన్ని బట్టే సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఒక్క రోజులో నేను రోబోటిక్ సర్జన్గా డెవలప్ కాల. ఈరోజు మీరు నన్ను రోబోటిక్ సర్జన్గా గుర్తించారు అంటే దీని వెనకాల 2.5 సంవత్సరాల ముందు కష్టపడ్డ కష్టం ఉంది. అంటే గత 2.5 సంవత్సరాల ముందు నేను రోబో తేక ముందు నుంచి నెలకు ఒకసారి రోబోటిక్ నీ సెంటర్కి వెళ్ళటం, అక్కడ ట్రైన్ అవటం, అలాగే వేరియస్ రోబోటిక్ నీ సర్జన్స్ చేస్తున్న ఆపరేషన్లన్నీ చూడటం, వాళ్ళలో కష్ట నష్టాలు తెలుసుకోవటం, ఆ తర్వాత అబ్రాడ్ బయట దేశాలకు వెళ్ళి ఎక్కువ నెంబర్స్ జరుగుతున్న చోట 1 వీక్ 2 వీక్స్ ట్రైనింగ్ తీసుకోవటం, ఆ తర్వాత మనం రోబో తీసుకుని ఈస్ట్ గోదావరికి రాజమండ్రికి తీసుకొచ్చిన తర్వాత బయట నుంచి ఎక్కువగా రోబోటిక్ సర్జరీ చేస్తున్న సర్జన్ని కూడా మన దగ్గరికి పిలిపించుకుని వాళ్ళతో పాటు కలిసి ఆపరేట్ చేయటం, ఆ తర్వాత ఇప్పుడు మనం ఇండిపెండెంట్గా రోబోటిక్ సర్జరీస్ గత 1.5 year నుంచి చేస్తున్నాం. సో ఎవరైనా సరే పుట్టిన పిల్లాన్ని చూస్తారు, ఆ 9 నెలల బాధ ఎవరికి కనపడదు. సో ఇది కూడా అంతే. సో 1 డేలోనూ లేకపోతే ఓవర్ నైట్లోనూ ఎవరు రోబోటిక్ సర్జన్గా మారిపోవడం జరగదు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. చాలా వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు చాలా టైం దాన్ని కేటాయించి నేర్చుకున్న తర్వాతే రోబోటిక్ సర్జన్గా తయారవుతారు. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు వచ్చిన ప్రతి పేషెంట్ని కూడా రోబోటిక్ సర్జరీకే రికమెండ్ చేస్తారా, లేకపోతే నాన్ రోబోటిక్వి కూడా మీరు చేస్తారా? ఇప్పుడు ఇది రోబోటిక్ సర్జరీ పుష్ చేస్తారా, నాన్ రోబోటిక్? నేను ఖచ్చితంగా నాన్ రోబోటిక్ సర్జరీలు కూడా చేస్తున్నానమ్మా. ఓకే, నాన్ రోబోటిక్ సర్జరీ చేయటం మానేయలేదు. ఓకే, రోబోటిక్స్లో ఉన్న అడ్వాంటేజెస్ ఖచ్చితంగా వచ్చిన ప్రతి పేషెంట్కి తెలియజేస్తాం. ఓకే, దీనివల్ల ఉండే ఉపయోగాలు, ముఖ్యంగా ఆ పర్టికులర్ పేషెంట్లో అతనికి వచ్చే లాభాలు తెలియజేస్తాం. ఆ తర్వాత దీనిలో ఉండే కాస్ట్ ప్రాబ్లమ్స్, అంటే భారతదేశంలో అందరికీ ఇన్సూరెన్స్ ఉండదు, చాలా మంది జేబులో డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించుకోవాలి. సో ఇది వచ్చినప్పుడు దానికి అయ్యే ఖర్చు, దీనికి అయ్యే ఖర్చు, రెండిటికి ఉండే తేడా, దాంట్లో ఉండే లాభ నష్టాలు చెప్తాం. ముఖ్యంగా పేషెంట్ ఎవరైనా ఎకనామికల్గా అంత డబ్బులు పెట్టుకోలేరు, నాన్ రోబోటిక్కే చేయించుకోవాలి అన్నప్పుడు రోబోటిక్ ఆపరేషనే చేయించుకుంటే మంచిదని పుష్ చేయడానికి ప్రయత్నం చేయం. ఎందుకంటే ఆ పేషెంట్ యొక్క మానసికంగా మొరైల్ దెబ్బతింటుంది. వాళ్ళది దెబ్బతిని అయ్యో నేను అది చేయించుకోలేదు కాబట్టి ఇది నాకు బాగాలేదు అనే ఫీలింగ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పేషెంట్ని ఆ విధంగా పుష్ చేయం. ఎప్పుడు కూడా ఈ కాస్ట్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పేషెంట్ అటెండర్కి మాత్రమే చెప్తాం. ఇంత ఖరీదు అవుతుంది, మీ అవకాశాన్ని బట్టి చూజ్ చేసుకోండి, ఇదే చూజ్ చేసుకోవాలని ఎటువంటి రూలు లేదు. కాకపోతే అవైలబిలిటీ ఉన్న టెక్నాలజీ అందరికీ తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీతో చర్చిస్తాం. ఇది లాభం, ఇది నష్టం, ఇంత లాభం ఉంటుంది, అవకాశం ఉంటే దిస్ ఈజ్ ద బెస్ట్. ఓకే, సో ఆ అవకాశాలు చెబుతాం తప్పించి ఈ ఆపరేషనే మీరు చేయించుకోవాలని పుష్ చేయటం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. రోబోటిక్ సర్జరీయే చేయించుకోవాలి లేదా నువ్వు నాన్ రోబోటిక్కే చేయించుకోని చెప్పడం ఎవరికి జరగదు. అన్ని ఆప్షన్స్ కూడా ఫ్యామిలీతో డిస్కస్ చేసి లీవ్ ద చాయిస్ టు ద ఫ్యామిలీ. ఓకే, సో సార్ ఇప్పుడు మీరు రోబోటిక్ సర్జన్ అవ్వాలి అని ఎలా మీకు ఆ ఇన్స్పిరేషన్ కలిగింది?
సో దానివల్ల ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, దానివల్ల మనకి ఎక్కువ పేరు వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి, ఒక రోబోట్ని పెట్టుకుంటే దానికి కూడా మనం ఛార్జెస్ చేయొచ్చు, ఇలాంటిది ఒకటి ఏమైనా మీకు అనిపించిందా? దానివల్ల మీరు ఏమైనా స్టార్ట్ చేశారా ఇది? ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్ అమ్మా, ఇది ఇట్స్ ఎ ప్రొఫెషనల్ ప్యాషన్. అంటే ఎవరికైనా నువ్వు ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు అందులో ది బెస్ట్ ఉండాలని కోరుకుంటుంది. ద బెస్ట్ ఉండాలనే కోరిక ఎందుకు ఉంటుంది అంటే, నువ్వు అన్నావు చూసావా, పేరు వస్తుందా అని. ఖచ్చితంగా పేరు తెచ్చుకోవాలనే కోరిక లేనివాడు ఎవడో పెరగడు, అలాగే ఉంటాడు. ఖచ్చితంగా ఆ కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు బి బెస్ట్ ఇన్ మై ఫీల్డ్, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండు, రోబో కొనుక్కుంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో రోబో కొన్నారా అని. రాజమండ్రి లాంటి సిటీకి రోబో కొనటం నిజంగా సాహసం. డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులు చాలా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం హైదరాబాద్ లాంటి సిటీలతో కంపేర్ చేస్తే ఒక ఆసుపత్రిలో సంవత్సరానికి జరిగే రోబోటిక్ సర్జరీల సంఖ్య వాళ్ళలో సగం కూడా ఉండదు. మనము వాళ్ళు చేస్తున్న ఖరీదుకే ఇలాంటి సిటీలో చెయ్యాలి, రోబోని వాళ్ళు కొన్న రేటు పెట్టే కొనాలి. సో ఖచ్చితంగా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? నష్టం ఉండటానికే ఖచ్చితంగా అవకాశం ఉంది. సో ప్రతిదాన్ని లాభ నష్టాలతోటే బేరీజు వేస్తే ఈరోజు సాయి హాస్పిటల్ ఈ స్థాయిలో ఉండేది కాదు. ఓకే, సో సాయి హాస్పిటల్లో మేము ఎప్పుడు ది బెస్ట్ ఇన్ పెర్ఫార్మింగ్ అవర్ ఓన్ బ్రాంచెస్ అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాం. ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఫీల్డ్లో పెట్టుబడి పెట్టడంలో సాహసం చేసే ఒక అడుగు ముందుకు వేశాం. దాన్ని ప్రజలు గుర్తించి ఆదరించి ఉపయోగించుకున్నారు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు. కాబట్టి ఇట్ ఈస్ ఎ విన్ అండ్ విన్ సిచ్యుయేషన్ ఫర్ ఎవ్రీబడి. సో డబ్బులే ప్రాధాన్యం అనుకుంటే ఒక రోబోలో పెట్టే డబ్బులు బయట చాలా వ్యాపారాల్లో పెడితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. నేనే కాదు, ఇది ముఖ్యంగా జనరల్ పబ్లిక్లో చాలామంది డాక్టర్ల గురించి అనుకునే దాని గురించి నేను చెప్తున్నాను. డాక్టర్లు పడే కష్టానికి, వాళ్ళు పెట్టే పెట్టుబడులకి ఇదే పెట్టుబడులు చాలా వ్యాపారాల్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రొఫెషనల్ ప్యాషన్ ఉంటుంది. మీరు అంటూ ఉంటారు, వ్యవసాయంలో లాసులు వస్తుంటే ఎందుకు వాడు అలా వ్యవసాయం పట్టుకు వేలాడబడతాడు అని. అతనికి తెలిసింది వ్యవసాయమే, అదే చేస్తాడు, అదే ఎంజాయ్ చేస్తాడు. అలాగే డాక్టర్లు కూడా వాళ్ళకి తెలిసిన విద్య అదే, దాన్నే పట్టుకు వేలాడతారు, అదే చేస్తూ ఉంటారు. దే ఎంజాయ్ ద ప్రొఫెషన్. సో దట్స్ ఇట్. సో వీళ్ళు ఎంజాయ్ ద ప్రొఫెషన్ అన్నారు. సో మీరు ఇది చాలా మనసు పెట్టి చాలా ఇన్స్పైరింగ్గా నేర్చుకున్నారు కూడాను. చాలా మీరు చెప్పారు స్టార్టింగ్లో మీ ఊళ్ళో ఉండే డాక్టర్ని ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను అని. సో మీకు ఎప్పుడైనా ఎందుకు ఇది మనకి ఈ డాక్టర్ జాబ్ ఎందుకు మనకి ఇది వదిలేసేయచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా అండి మీకు? దేర్ ఆర్ లో మూమెంట్స్ ప్రతి ఒక్కరికి అనిపిస్తాయి. ప్రొఫెషన్లో లో మూమెంట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అంటే ఎప్పుడైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు, లేదా పేషెంట్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుని కామెంట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా లో మూమెంట్స్ ఉంటాయి. బట్ నా వరకు నాకు సచ్ లో మూమెంట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. అంటే మా ప్రొఫెషన్లో చాలామంది అడుగుతారు, పిల్లల్ని డాక్టర్ చేయాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరం డాక్టర్ చదవటం అని, డూ యూ రికమెండ్ అని నన్ను అడుగుతారు. ఐ సెడ్ ఇఫ్ చైల్డ్ లవ్స్ టు బి డాక్టర్ ఐ రికమెండ్. ఈ ప్రొఫెషన్లో వస్తున్న సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా దేనిలోని రాదు. ఇఫ్ యూ డోంట్ లవ్ ద ప్రొఫెషన్, మీరు అన్నట్టు డబ్బులు ఉన్న ఈ ప్రొఫెషన్లో వెళ్దాం అనుకుంటే ప్రతిరోజు ఏడుస్తాం. ఏ ప్రొఫెషన్ అన్నా అంతే. సో ఇఫ్ యూ లవ్ దట్ ప్రొఫెషన్ ఇట్ విల్ నెవర్ బి బోరింగ్. అండ్ అందరిలాగే ఆ ప్రొఫెషన్లో కూడా వాళ్ళకి లో మూమెంట్స్ ఉంటాయి, హై మూమెంట్స్ ఉంటాయి. ఇట్స్ సేమ్ విత్ ద డాక్టర్స్ ప్రొఫెషన్. సో మీకు ఎప్పుడు అనిపించలేదా అండి, అంటే ఒక్క మూమెంట్ ఎక్కడైనా? నెవర్. You never faced it. I never felt ఎందుకు ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను అని ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ టు బి ఇన్ దిస్ ప్రొఫెషన్. దట్స్ రియలీ నైస్ అండ్ ఇన్స్పైరింగ్ సార్. సో సార్, ఇప్పుడు సాయి హాస్పిటల్స్లో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్స్కి అంత సక్సెస్ రేట్ రావడానికి, అవంత బాగుండడానికి కూడా కారణం రోబో ఒకటే అంటారా? అబ్సల్యూట్లీ నో. ఓకే, ఒక మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ యొక్క సక్సెస్లో రోబో యొక్క శాతం 30% అయితే
మిగతా చాలా ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్న టీం వర్క్లో ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ప్రాపర్గా ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్, అంటే ఆపరేషన్ ముందు వాళ్ళకి చేసే అసెస్మెంట్, తరువాత ఆపరేషన్ థియేటర్లో ఇచ్చే కేర్, అంటే వాళ్ళకి ఇచ్చే మత్తు దగ్గర నుంచి పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళకి ఇచ్చే పెయిన్ కంట్రోల్ మెజర్స్, అంటే నొప్పి తగ్గించడానికి వాడే పద్ధతులు, అలాగే తర్వాత ఫిజియోథెరపీ టీమ్, ఇవన్నీ కలిస్తేనే ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మేము ఇక్కడ ఎరాస్ అని ఒక పద్ధతి ఫాలో అవుతాం, ఎర్లీ రికవరీ ఆఫ్టర్ సర్జరీ. అంటే పొద్దున ఆపరేషన్ చేస్తే సాయంకాలం నడుస్తూ ఉంటాడు పేషెంట్. ఓకే, సో అలా నడవాలి అంటే, ఎర్లీ రికవరీ అవ్వాలి అంటే ఆపరేషన్ ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పేషెంట్ ఆపరేషన్ చేయించుకోకముందే వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ ఇస్తాం. ఆపరేషన్ తర్వాత వాళ్ళ నొప్పి తగ్గించడానికి ఇచ్చే ప్రోటోకాల్స్, ముఖ్యంగా మాకు ఇక్కడ ఉన్న వెరీ స్ట్రాంగ్ క్రిటికల్ కేర్ టీమ్. ఎందుకంటే మోకాళ్ళ మార్పిడి సాధారణంగా 70-80 ఏళ్ల వయసు వాళ్ళకి చేస్తూ ఉంటాం, 40 ఏళ్ళ వాళ్ళకి కూడా చేస్తాం, కానీ చాలా తక్కువ మందికి. బట్ ఎక్కువ మందికి 70 ఏళ్ళ పైబడి వయసు ఉన్న వాళ్ళకి 2 మోకాళ్ళు ఒకసారి ఆపరేషన్ చేసి మళ్ళీ అదే రోజు సాయంకాలం కూర్చోబెట్టి నడిపించాలి అంటే ముఖ్యంగా టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. అలాగే క్రిటికల్ కేర్ టీం యొక్క అనుభవం, అలాగే ఫిజియోథెరపీ టీం యొక్క అనుభవం, ముఖ్యంగా ప్రోటోకాల్స్, అంటే ముఖ్యంగా మనం పాటించే పద్ధతులు, రిపీటెడ్గా ప్రతి పేషెంట్కి చేసే పద్ధతులు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిపి మాత్రమే సాయి హాస్పిటల్లో ఇంత 100% సక్సెస్ రేట్ని ఇస్తున్నాయి. అంతేగాని ఒక రోబోతో ఆపరేషన్ చేసింది ఒక్కటే కారణం కాదు. రోబో విల్ గివ్ ఓన్లీ 30% అడ్వాంటేజ్ కంపేర్డ్ టు అదర్స్. మిగతా 70% అడ్వాంటేజ్ కూడా ఇక్కడ ఉన్న టీం యొక్క గొప్పతనం. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్, ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ పర్సన్స్ జాబ్. ఆ టీమ్ స్ట్రాంగ్గా తయారు చేయడంలోనే సాయి హాస్పిటల్ సక్సెస్ అంతా ఉంది. ఓకే, వెరీ నైస్ సార్. సో మీరు చెప్పారు కదా, లైక్ సాయంత్రానికల్లా, పొద్దున్న ఆపరేషన్ అయితే సాయంత్రానికి వాళ్ళని లేచి నడిపించి ఈ వర్క్ అంతా కూడా మేము చేస్తాము అని. సో ఎన్ని రోజుల్లో వాళ్ళు డిశ్చార్జ్ అయిపోవచ్చు అంటే, మళ్ళీ వాళ్ళు జనాలందరూ కూడా అనుకుంటారు కదా, ఒక రోబోటిక్ సర్జరీ అంటేనే పెద్ద విషయం అసలు, ఇంకా హాస్పిటల్లో ఉండాలి, డాక్టర్ గైడెన్స్లో ఉండాలి, మాకు హాస్పిటల్ ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి, సర్జరీకి ఆల్రెడీ చాలా పెట్టేసుకుంటాం మేము, ఇంకా హాస్పిటల్ ఖర్చులు ఎక్స్ట్రా అవుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్. ఈ భయం చాలా మందికి ఉంటుంది. ఫస్ట్ ఆపరేషన్ అంటే భయం, ఆపరేషన్ తర్వాత ఎన్నాళ్ళు హాస్పిటల్లో ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఆర్ ప్యాకేజ్డ్ సర్జరీస్. అంటే మీకు ఇంత ప్యాకేజ్ అని చెప్తే మొత్తం మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేదాకా ఇంక ఎటువంటి ఖర్చు ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హాస్పిటల్ స్టే సాధారణంగా 3 రోజులు మాత్రమే. 4వ రోజు ఇంటికి వెళ్తారు. 4వ రోజు ఇంటికి వెళ్తారు అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు ఇంటికి వెళ్ళే సమయానికి పేషెంట్ తనకి తానుగా బాత్రూమ్కి నడిచి వెళ్ళి వాళ్ళే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దగా డిపెండెన్సీ అని ఇంకొక పర్సనల్ మీద ఉండకుండా వెళ్తారు. ఓకే, దట్ ఈస్ ది ప్రోటోకాల్. సో అది రోబోటిక్ సర్జరీ అయినా నాన్ రోబోటిక్ సర్జరీ అయినా ఇట్ ఈస్ ఆల్ ఏ ప్యాకేజ్డ్ సర్జరీ. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేదాకా ఆ ప్యాకేజ్లోనే ఖర్చులన్నీ ఉంటాయి. ఓకే. సో సార్, ఇప్పుడు ఒక పర్సన్ హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనడానికి మీరు ఏమైనా టిప్స్ ఇవ్వగలరా వాళ్ళకి? ఎస్, ముఖ్యంగా మన హెల్త్ కాపాడుకోవాలంటే మనం చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి నేను హెల్తీగా ఉన్నాను, లేదా నేను రోజు 4 కిలోమీటర్లు పరిగెడతాను కాబట్టి నేను చాలా హెల్తీగా ఉన్నాను. ఈ కాన్సెప్ట్ నుంచి మనం అందరం బయటపడాలి. ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన తరువాత ఖచ్చితంగా రెగ్యులర్ మెడికల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. దీన్ని మించిన హెల్త్ టిప్ ఏమీ ఉండదు. మనలో చాలామంది మన కారు, మన బైకు సర్వీస్ చేయించుకుంటానికి ఇచ్చే ఇంపార్టెన్సు మన శరీరాన్ని సర్వీస్ చేయించుకోవడానికి ఇష్టపడం. ఇందులో మొదటి అపోహ ఏంటంటే, మనం వెళ్ళి ఒక హెల్త్ చెకప్ చేయించుకుంటే ఏదో బాగాలేదు, నీకు స్టంట్ వేయాలని చెప్తారు, లేదా నాకు అదేదో బాగాలేదు, ఈ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తారు అనేది మొదటి అపోహ. కానీ నిజంగా ఆలోచించండి మనసు పెట్టి, మీరు
ఇక్కడ నుంచి వైజాగ్ ప్రయాణం చేస్తున్నారు, కారు సర్వీసింగ్కి పంపించారు, ఫిల్టర్స్ బాగాలేదు మార్చుకోవాలి లేకపోతే మధ్యలో ఆగిపోయి ఉండేది అంటే అబ్బా ముందు చేయించుకున్నాను కాబట్టి చక్కగా ఫిల్టర్స్ మార్పించుకున్నానని సంతోషపడతాం. అదే నీ ఆరోగ్యానికి పరీక్షకి వెళ్ళినప్పుడు నీకు స్టంట్స్ పడే అవకాశం ఉందని ఒక గుండె డాక్టర్ ఎవరో తెలియజెప్పినప్పుడు అమ్మో భయపెట్టేస్తున్నారు డబ్బులు కానీ భయపడతామే తప్పించి అమ్మయ్య ముందే తెలుసుకుని బయటపడ్డామని సంతోషించడం తక్కువ. ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటపడాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీరు ఎప్పుడైతే హెల్త్ చెకప్ చేయించుకున్నారో మీకు ఏదో ఒక ఆపరేషను ఒక స్టంట్ వేయాలనో చెప్పారో మీకు చాలా అవకాశం ఉంది, మీకు కావాల్సిన ఒపీనియన్స్ తీసుకోవడానికి టైం ఉంది. ఎందుకంటే అది ప్రివెంటివ్ హెల్త్ చెకప్లో బయటపడింది, ఎమర్జెన్సీ కాదు. అదే రేపు మీరు నడుస్తుండగానో ఎక్కడో ఆయాసం వచ్చి పడిపోయి టెస్టులు చేయించుకొని ఇదే బయటపడితే నీకు అవకాశమే లేదు ఇంకో ఒపీనియన్ తీసుకోవడానికి. అప్పుడు ఏం చెబితే అది చేయించుకునే పరిస్థితిలో ఉంటాం. కాబట్టి దయచేసి 40 ఏళ్ల తర్వాత రెగ్యులర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే చాలా మంది ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. దీన్ని మనం ఎంత ప్రమోట్ చేయగలిగితే అంత మంచిది. మీరు ఇచ్చే 5,000 10,000 మీ టెస్టులకి మీకోసం, మీకు ఎంత లాభం వస్తుందో ఆలోచించండి. మీరు ఇచ్చే 5,000కి ఎవడో దాంట్లో ఏదో సంపాదించుకుంటున్నాడనే కన్నా మనం ఖర్చు పెట్టే 5,000లో మనకి ఎంత లాభం వస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా 40 ఏళ్ల తర్వాత మీకోసం మీ ఫ్యామిలీ కోసం ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ హెల్త్ టిప్ ఐ కెన్ గివ్ టు ఎనీబడి. సో సార్ ఇప్పుడు ప్రజలందరికీ ఉన్న డౌట్స్ అన్ని కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ అపోహ ఉండే, అసలు మిస్కన్సెప్షన్స్ అన్నీ ఉండే అనమాట ప్రజలందరికీ కూడా. రోబోటిక్ నీ సర్జరీ అంటే, అసలు రోబోటిక్ సర్జరీ అంటేనే అమ్మో రోబో వచ్చి చేస్తుంది, దానికి చాలా ఎక్కువ ఖర్చులు అయిపోతాయి అని చెప్పి. సో దాని గురించి చాలా చక్కగా వివరించారు మాకు. దానికి అసలు అంత ఖర్చు అవ్వదు అని చెప్పి, నెక్స్ట్ ఇంకా హాస్పిటల్లో మీరు తీసుకునే ప్రోటోకాల్స్ కానీ, పొద్దున్న సర్జరీ అయితే ఈవినింగ్ కల్లా వాళ్ళు లేచి నడిచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేంత సపోర్ట్ ఇస్తాం మేము అని చెప్పి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ కావాలంటే ఇప్పుడే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా ఫోన్ నంబర్ 9063255632.